మేడారం జాతరలో మస్కాబన్ గురించి ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది. మరి ఇక్కడ జర్నలిస్ట్ అడగడం తప్పంటారా? లేకపోతే నిజంగానే అందులో కల్తీ జరిగిందంటారా? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జర్నలిస్ట్ అనకండి. సో అతను ఏంటంటే సరే అతని గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మాయి గురించి మాట్లాడతాను. ఆ అమ్మాయి అసలు యాంకరే కాదండి. సో ఆ అమ్మాయి నాకు తెలుసు, మా ఫ్రెండే. ఆఫ్రిన్ మొహమ్మద్ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి ఒక ముస్లిం అమ్మాయి. సో ఈ మీడియా పర్సన్ అయితే ఉన్నాడు కదా, ఈ తేజస్వి మీడియా పర్సన్ ఉన్నాడు కదా, ఆ పర్సన్ అమ్మాయి చేతిలో మైక్ ఉంటే మేడం మీరు కొంచెం అడగండి రీచ్ వస్తుంది అని చెప్పేసి ఇచ్చాడంట. మరి ఆ రీచే ఈ రోజు అతనికి కొంపం వచ్చింది, ఆ మస్కాబన్ అతనికి కొంపం వచ్చింది. ఇంకోటి ఏంటంటే బొట్టు పెట్టుకొని ఉంది కదా మరి. అవునండి, ఆ అమ్మాయి అదే అమ్మాయి గురించి చెప్తున్నా కదా. ఆ అమ్మాయికి ఏంటంటే హిందూ దేవాలయాలకు వెళ్తుంది, అలాగే దర్గాకి వెళ్ళి నమాజ్ కూడా పడుతుంది. చాలా మంచి అమ్మాయి, చాలా క్లోజ్ గా మంచిగా మాట్లాడుతుంది. అంటే ఐడి గిడి అయితే నేను చూపించలేదు కానీ అమ్మాయికి ఇవాళ కూడా కాల్ చేశాను, ఏంది నీ న్యూస్ అంతా వైరల్ అవుతుందంటే అరే నేనేం చేయలేదురా, నిజంగా చెప్తున్నాను. ఇదంతా అతను నాకు ఒకసారి మైక్ పట్టుకొని ఇచ్చాడు, మైక్ పట్టుకుని దాంట్లో అడిగాను మరి ఎందుకు తడబడుతున్నావు అన్న అని చెప్పేసి చెప్పాను, అంతేలే కానీ దాన్ని పట్టుకొని ఆయన తింటున్నాడు ఆ ఫ్లోలో ఏదో చెప్పేశాను కానీ నిజంగా చెప్పాలంటే నాకేం సంబంధమే లేదురా అని చెప్పింది అమ్మాయి. అంటే ఎవరైనా పానిక్ అయిపోతారు కదా, ఒక 10 మంది గుంపు కూడితే ఎలాగైనా. అదే కదా అక్కడ అయింది అదే. సో ఈ కోవబన్ నమ్మే పర్సన్ వలి ఉన్నాడు కదా, అతనికి కూడా చాలా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఏంటంటే అతని దగ్గర ఎవరు వెళ్ళడానికి కూడా ఇష్టపడరు, ఈ కోవబన్ కొనడానికి కూడా ఇష్టపడరు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను దారిలో 2 కోవబన్లు తినేసి వచ్చాను. అంత ఇష్టం నాకు కోవబన్లు. అందుకే నాకు దగ్గు జలుబు ఏదొచ్చినా కానీ నాకు తినేస్తూ ఉంటా. నాకు ఇష్టం ఉన్నది నేను ఏదైనా చేస్తాను కాబట్టి నేను అది తింటాను. నాకు కనబడినప్పుడల్లా నేను దారిలో ఎక్కడ కనబడ్డా తింటాను. అది మళ్ళీ దానికి అంటారు ఇంత డబ్బులు పెట్టి ఇంత ఇది పెట్టి నువ్వు అంత తక్కువ కాస్ట్కి ఎట్లా అమ్ముతున్నావు అని చెప్పేసి. బ్రో అతనికి పడకపోతే తిప్పున్నానికి ఎందుకు అమ్ముతాడు బ్రో? అతను పడకపోతే ఎందుకు అమ్ముతాడు చెప్పండి? అతనికి డబ్బులు రోజువారి కూలీ మిగులుతున్నాయి అని చెప్పాడు. నేను ఏదో కూలీ మందం అమ్ముకుంటున్నా అన్న అని కూడా చెప్పాడు. సో జాతరలో ఇగో ఒక జాతర జరుగుతుంది, మరి అట్లా అంటే రోడ్డు వేయించినోడు ఎవడో అయినప్పుడు అందరూ తిరగాల్సిన అవసరం ఏముంది? వేయించినోడు తిరగచ్చు కదా, మరి అందరూ తిరగాల్సిన అవసరం ఏముంది? సినిమాలు తీసేది ఇంకో డైరెక్టర్ అయితే అందరూ చూడాల్సిన అవసరం ఏముంది? చూడకుండా ఆపేచ్చు కదా. క్రిస్మస్ పండుగ రోజు మాత్రం నువ్వు వచ్చేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి అందరికీ మెసేజ్ పెడతావు. రంజాన్ పండుగ రోజు హ్యాపీ రంజాన్ అని చెప్పేసి స్టేటస్ లో పెడతావు. ఒకవేళ దారిలో ఎక్కడైనా బిర్యానీ ఉంటే బిర్యానీ అమ్ముతున్నారంటే బిర్యానీ తింటావు. ఫ్రీ అన్లిమిటెడ్ బిర్యానీ అంటే అన్లిమిటెడ్ బిర్యానీ తినడానికి పోతావు. అది బాయ్ బిర్యానీ అయినా చాయ్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ అయినా తినడానికి పోతావు. అక్కడెక్కడ అయింది నీకు ఒక మస్కాబన్ మీద మాత్రం అతను ముస్లిము ఇతను హిందూ అని చెప్పేసి భేదాలు కనబడ్డాయి. నిజంగా భయ్యా నువ్వు యాంకర్ కాదు భయ్యా, నువ్వు ట్యాంకరే భయ్యా. ఇంకొకటి కోవబన్ అమ్ముకున్న వల్లి కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా, ఏమని అంటే నా పిల్లలు అందరూ తింటున్నారు అని వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మేము చిన్నప్పటి నుంచి తింటున్నాం అని చెప్పి. నేను చిన్నప్పటి నుంచి తింటున్నా అని చెప్పాను కదండి, బట్ వల్లి దగ్గర కాకుండా నేను బయట తింటున్నాను. ఇప్పుడు ఇవాళ ఈ వల్లి రేపు ఇంకో వల్లి, ఇప్పుడు ఇతను బ్లేమ్ అయ్యాడు రేపు ఇంకోటి బ్లేమ్ అవుతాడు, అదే వల్లి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతోడిని బలి చేయకుండా ఎవడి మీద బ్లేమ్ అనేది తొయ్యకుండా నిజాయితీగా నీ పని ఏదో నువ్వు చేసుకుంటే అయిపోద్దండి. అనవసరంగా ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి దీని ఎక్స్పైర్ డేట్ ఎక్కడ, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ అంటే బ్రో నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నీ ఎక్స్పైర్ డేట్ చూపి బ్రో నాకు. నిన్ను ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు బ్రో? నువ్వు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతున్నావు ఒకసారి చెప్పు బ్రో. అమ్మా ఇంట్లో తయారు చేసిన దానికి ఓన్ ప్రోడక్ట్ కి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ డేట్ ఎట్లా వస్తుంది బ్రో? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైర్ డేట్ ఇంట్లో వండిన అన్నానికి చెప్తావు అన్నా, నువ్వు ఎగ్జాక్ట్ టైమింగ్ చెప్తావు అన్నా? ఇంట్లో ఉన్న కూరకు చెప్తావు అన్నా? రేపు పాడైపోద్ది అంటాం అంతే, దాన్ని ఫ్రిడ్జ్ లో పెడితే 4 రోజులు ఉంటది. మేడారం జాతరలో కోవబన్ గురించి ఒక వ్యక్తిని ఒక జర్నలిస్ట్ కొంచెం అబ్యూస్ గా మాట్లాడడం కానీ ఆయన బిజినెస్ ని చెడగొట్టడం కానీ చేశారు. సో ఇక్కడ ఆమె చేసింది రైటా రాంగ్ గా ఏమంటారు? కానీ ఎవరెవరో చేసిందనే పట్టించుకోరు. ఆయన ఏదో 10 రూపాయల బన్ను అమ్ముకున్న దానికోసం దాన్ని రచ్చ ఆయన పొట్ట మీద కొట్టి ఆయన తినమనడము, వాళ్ళ పిల్లలకు తినిపించడము, ఏదో ఆ సోషల్ మీడియా మొత్తం అదే నడుస్తుంది. ఎందుకంటే మామూలుగా చిన్న వాళ్ళ మీద పడ్డరిందండి మీరు. పెద్ద వాళ్ళందరూ మొన్న రాజకీయ నాయకులని వాళ్ళని వందల కిలోల బంగారం దాచుకున్నప్పుడు ఏమో వాళ్ళని పట్టించుకోరు. ఇలాంటివి మొన్న అమాయకులన్నీ ఏదో రోడ్డు మీద బత్తులం పట్టుకొని ఇలా ట్రోల్ చేసి మీ వీడియోస్ కోసం ఎందుకు వైరల్ చేస్తారండి అతని జీతం మీద? అతను అందరు ముంగడ తినమన్నప్పుడు అతను తింటుంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళ పిల్లలకు కూడా తినిపిస్తుండ బన్ను. అరే తక్కువ రేట్ అమ్మడం వల్ల ఇలా తప్పు ఉంటది అనుకుంటారా, కల్తీ ఉంటది అనుకుంటారా? నిజంగా చెప్తున్నా, అతను కల్తీ చేస్తే అతను తినకపోవు, వాళ్ళ పిల్లలు కూడా తినకపోవు.
అంటే ఇంకొకటి కూడా ఈ రోజు నిన్నలో కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు ఆయన. సో ఆయన తినడమే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఉన్నప్పుడు కూడా తినిపించారు వాళ్ళకి. సో వాళ్ళ పిల్లలకి వాళ్ళ ముసలి వాళ్ళకి అందరికి కూడా తినిపించారు. మరి ఇప్పటికైనా జనానికి క్లారిటీ వచ్చిందంటారా మరి ఆ వీడియో గురించి? 100% క్వాలిటీ వచ్చింది. మన పబ్లిక్ కూడా ఏం చేస్తారంటే ఏదో చెడు దాన్ని ఎక్కువ తీసుకుంటున్నారు. ఏంటంటే అతను చేసింది లేదు దాని మీద ఒక 10 రూపాయలు తీసుకొని దానికోసం దాన్ని ట్రోల్ చేసి అతను బిజినెస్ ఏమొస్తుంది? ఆయన ఏదో లక్షలు మోసం చేసిండా, లేకుంటే ఏదో 10 రూపాయల బండి అమ్ముకుండా? అంటే బండి ఎంత ఉంటుంది? మా అంటే బయట 5 రూపాయలు ఉంటుంది. కొవ్వ రాసిందేమో పెట్టిందేమో, దాని నిజంగా కొవ్వ ఉంటుందో ఏంది అసలు? నాయన ఈ లోకం ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్స్ గానీ పబ్లిక్ గానీ కొంచెం మీరు జెన్యున్ గా ఆలోచించండి. అతను పట్టుకుని దాన్ని ట్రోల్ చేసి షేర్లు చేసి అతను వైరల్ చేసి అతను చేసిన దొంగతనం చేసినట్టు ఏదో 100 కోట్లు 200 కోట్లు దోసుకొని ఏదో వెళ్ళిపోయినట్టు కేసేయరి, వేరే కేసేయరి. ఎన్నో రేపులు ఎన్నో జరుగుతున్నాయి, మనం పట్టించుకోరు. కానీ ఏదో 10 రూపాయల బండ్ కోసం మీరు పట్టించుకుంటారా? ఏ మీడియా అమ్మా మీరు? ఏందమ్మా మీరు? నిజంగా అర్థం కాదు మీరు ఒకసారి. ఒక పర్సన్ అయితే కోవా బన్ 10 రూపీస్ కి అమ్మడం జరిగింది. ఆయన మేడారం జాతరలో ఒక జర్నలిస్ట్ అంటే ఒక టీవీ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. ఇది నిజమేనా అది ఇది అని చెప్పేసి చాలా మందిలో పట్టుకొని అడగడం. కానీ నాట్ ఓన్లీ మేడారం జాతర, ఇంకా చాలా దగ్గర కూడా ఈ ఛానల్ వాళ్ళు వెళ్ళి కోవా బన్ చేసుకునే వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ అగ్రెసివ్ గా చేసేలాగా చేశారు. సో వాళ్ళ బిజినెస్ మీద కూడా దెబ్బ పడిందని తెలుసు. మరి వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? కోవా బన్ అనేది సాధారణంగా 10 రూపాయలు అంటే అది నార్మల్ గా జనాలు తీసుకునేదే. మనం బేకరీలో కూడా 5 రూపాయలు 6 రూపాయలు కూడా బన్ ఉంటది. ఏదో కవర్ లో పెట్టిస్తాడు, ఏదో 5 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు అతను జాతర కాబట్టి ఎక్కడుండో కర్నూలు వచ్చాడు, ఏదో బిజినెస్ పర్పస్ మీద 10 రూపాయలు ఇంత తయారు చేసుకొని ఏదో అమ్ముకుంటే 10 రూపాయలు అన్న లాభం వస్తుందని ఉద్దేశంతో పోయాడు తప్ప ఏదో అంత జనాల్లో ఇప్పుడు 10 రూపాయలు అని అందరూ గుమిగూడే వరకు ఇదేదో 10 రూపాయల పన్ను ఎలా వస్తుంది? అంత రేటు ఇంత రేటు, పాల ప్యాకెట్ రేటు, ఆ రేటు ఈ రేట్ అంటే ఇప్పుడు అమ్ముకుంటాడు ఎట్లయినా ఏదో తక్కువ పెట్టి అమ్ముకుంటాడు. అంత మాత్రం దానికి ఏదో 1000 పెట్టి అమ్ముకున్నట్టుగా అతని దగ్గర పోయి నువ్వు 10 రూపాయల కింద అమ్ముతున్నావు, ఈ కోవా రేట్ ఎంత ఉంది, దీనికి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఆ డేట్ ఉందా, ఈ డేట్ ఉందా అంటే ఇప్పుడు అతనికి పొట్టగుడికి వేసుకుంటాడు. ఏదో 2 రోజులు 3 రోజులు మందం మెటీరియల్ తయారు చేసుకుంటాడు, ఏమైనా కొద్ది పెట్టుకుంటాడు ఎక్స్పైరీ డేట్ కోసం. అలా చేయడం అనేది చాలా తప్పు. పైగా అతనికి ఏం తెలియదు, అమాయకుడు అసలు. అదే దొంగ అయితే ఏదో తప్పుడు పనులు చేసిన అయితే అప్పటికప్పుడు పారిపోతాడు. పారిపోకుండా అంతమంది నిందించినా కూడా నిజాయితీగా నిలబడి అతను బండు ఒరిజినల్ అని చెప్పేసి కల్తీ కాదని చెప్పి తినేసి అందరికి స్వయంగా చూపించాడు కదా. అంటే మనకి ఆ కోవా ప్రైస్ ప్రకారం చూసినా కూడా తక్కువ పడుతుందని ఇంకొంతమంది అంటున్నారు. మరి ఇంకొంతమంది ఏమో పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. చిన్న వ్యాపారుల పైన మీరు చూపిస్తున్నారు కానీ పెద్ద వ్యాపారుల పైన మీరు చూపిస్తారా అని చెప్పి. మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు 10 రూపాయలు తీసుకుంటున్నారు. 5 స్టార్ హోటళ్ళల్లో కల్తీ నూనెలు ఎన్ని వస్తున్నాయి, పప్పులు ధాన్యాలు పురుగులు పడ్డాయి, రకరకాలు వచ్చినా కూడా వాటి మీద ఎందుకు స్పందించారు? అవి 100 పెట్టైనా కొంటారు అవసరం అయితే. ఖరాబ్ ఉన్నా సరే, ఖరాబ్ అయితే ఏం చేస్తారు? ఇంటికి వెళ్తే ప్రశ్నించలేక ఏం చేయలేక పడేస్తారు. 10 రూపాయల బండి కోసం అతని దగ్గరికి వెళ్ళి పేరు అడిగి, మరి అతను ఒక ముస్లిం అయితే అతని పేరు అడిగి కూడా మతాన్ని పరంగా అతనికి హింసించారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఒక్క 10 రూపాయల కోసం 1000 మందిని 10 రూపాయలు పెట్టి చంపుతాడమ్మా. ఇంకొకటి ఆయన ఇప్పుడు ఇంకొక వీడియో రిలీజ్ చేశారు కదా, నేను నా పిల్లలు అని చెప్పేసి అందరికి తినిపించుకుంటా, ముసలి వారికి కూడా తినిపించుకుంటా, అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మేము కూడా తిన్నాము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అని చెప్పేసి కూడా అన్నారు కదా. మరి ఇప్పటికైనా తేలిపోయిందంటారా మరి వీళ్ళ వ్యవహారం? ఏం తేలిపోద్ది? ఇప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఏదో 2000 సంపాదించుకున్నాను అనుకున్నానికి ఆ 100 రూపాయలు కూడా 10 రూపాయలు అమ్ముకోకుండా చేసిరు. అసలు ఎవరన్నా వీళ్ళు చేసిన అరాచకానికి ఎవరైనా వచ్చి కొన్నారా? కొనలేదు. ఇది కల్తీని ప్రచారం చేస్తారు. ఇది ఇంత తయారు చేస్తున్న అన్ని రకాలుగా అతన్ని ఆర్థికంగా అతని బిజినెస్ పరంగా అతను చాలా హింసించారు, చాలా నష్టాలకు కూరుకుపోయి చేశారు. మరి అటువంటి నష్టం జరిగినందుకు వాళ్ళే బాధ్యత వహించాలి. ఎందుకంటే చేసుకుంటూనే కష్టం అతనిది. అతనితో చేయడం అనేది చాలా దుర్మార్గం అది.